ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈరోజు రోమపత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు గురించి మాట్లాడుకుందాం అండి. బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందో ఇక్కడ మనం చూసుకుందామండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడైనను సరే నిరుత్తుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యాలనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అయితే ఇక్కడ తీర్పు తీర్చే మనుషుల గురించి చెప్తున్నారు. ఎవరైనా సరే తనకి సంబంధం లేని విషయంలో, తనకి ఏమాత్రం అర్హత లేని విషయంలో దూర్చి నువ్వు ఇలా చేసావు కాబట్టి ఈ శిక్ష నీ సరైందే, లేకపోతే నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి ఎదుటి వారి గురించి మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నాడండి. ఇలా ఎవరైతే ఎదుటి వాళ్ళ గురించి తీర్పు తీర్చి మాట్లాడతారో వాళ్ళ గురించి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చేటువంటి నీవు నిరుత్తడవై ఉన్నావు. ఆ విషయంలో నువ్వు అలాంటి వాడివే ఉండి ఎదుటివాడు ఎలాంటి పనులైతే చేశాడో అలాంటి పనులే నీవు కూడా చేస్తున్నావు. చేస్తూ కూడా నీవేదో పెద్ద ఏ తప్పు చేయని వాడికి మిలే దేవుని స్థానంలో నువ్వు ఊహించేసుకుంటూ ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావు. తీర్పు తీర్చేటువంటి అర్హత కానీ ఓ హక్కు కానీ ఒక దేవునికి తప్ప, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు తప్ప ఎవరికీ లేదని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. మరి ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవుల్లో చాలామంది నువ్వు ఇలాగా అని డిసైడ్ చేసేస్తున్నారండి. కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే నువ్వు అసలు పరలోక రాజ్యానికి వెళ్ళవు అని తీర్పిచ్చేస్తున్నారండి. నువ్వు అబద్ధికుడివి, నువ్వు వేషధారుడివి, నువ్వు అలాగా. బైబిల్ ఏం చెప్తుందంటే ఇలాగ చేసేవాళ్ళు, ఇలాంటి క్రియలు జరిగించే వాళ్ళు పరలోక రాజ్యానికి హక్కుదారులు కాదు. కానీ ఏదైతే క్రియలు అలాంటివి చేస్తున్నారో, ఏదైతే చెడ్డ క్రియలు చేస్తున్నారో వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొందినట్లయితే, వాళ్ళు ఆ విషయం అప్పటి నుంచి చేయడం మానేసినట్లయితే జీవం గల దేవుడు క్షమిస్తానంటున్నాడండి. కానీ ఈనాటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే తీర్పులు తీర్చేస్తున్నారు. నువ్వు పరలోకానికి వెళ్ళవు, నువ్వు అలాగా అని చెప్పేసి తీర్పు తీస్తున్నాండి. ఈ బైబిల్ వాక్యం మనకి ఏమేమి సెలవిస్తుందంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఏమేమి సెలవిస్తుందంటే క్రీస్తు ప్రభువు తప్ప తీర్పు తీర్చేటువంటి అర్హత ఎవరికీ లేదని చెప్పేసి, ఆయన ఒక్కడే హక్కుదారుడు అని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. అయితే ఇప్పుడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నేను ఎదుటి వారి విషయంలో ఎలా ఉన్నాము, తీర్పు తీర్చేవారిగా ఉన్నామా, సమాధాన పరిచే వాళ్ళగా ఉన్నామా అని బైబిల్ వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉందండి. అప్పుడు తీర్పు తీర్చేటువంటి మనం అవునా కాదా, దానికి అర్హత ఉందా లేదా, మనం తీర్పు తీర్చొచ్చా కాదా అని చెప్పేసి మన హృదయాన్ని మనం పరిశీలించుకొని మన యొక్క జీవితాలను మనం సరిచేసుకోవాలని ఈ చిన్న వాక్యంతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ వందనాలు.